రంజాన్ పండుగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తీయని షీర్ కుర్మా. ఈ షీర్ కుర్మా తయారీలో వాడే ప్రధాన పదార్థం సేమియా. రంజాన్ రాకతో మార్కెట్లో చుట్టలుగా చుట్టిన సేమియా కనువిందు చేస్తోంది. ఇక రంజాన్ మాసం మొదలవడానికి 3 నెలల ముందు నుంచే తయారీ మొదలైపోతుందని తయారీదారులు చెబుతున్నారు. మిషన్తో సేమియా తయారు చేస్తున్నప్పటికీ హ్యాండ్మేడ్ సేమియాకి ఉండే క్రేజ్, డిమాండే వేరు. సిటీలో హ్యాండ్మేడ్ సేమియా అనగానే గుర్తొచ్చేది చాదర్ ఘాట్. ఇక్కడి ముస్లిం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా సేమియా తయారు చేస్తున్నాయి. రుచికరమైన షీర్ కుర్మా సేమియా తయారీపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. రంజాన్ మాసం మొదలైపోయింది. రంజాన్ పండుగ ఈద్ రోజు ప్రతి ఒక్క ముస్లిం కుటుంబంలో గుమగుమలాడే షీర్ కుర్మా గుమాలిస్తూ ఉంటుంది. అయితే షీర్ కుర్మా తయారు చేయడానికి కావలసినటువంటి సేమియా హైదరాబాద్లోని చాదర్ఘాట్ బ్రిడ్జ్ సమీపంలో తయారవుతుంది. అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలు సేమియాను తయారు చేసి హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు చేస్తున్నారు. మరో రంజాన్ సీజన్ ప్రారంభమైపోయింది. అయితే రంజాన్ సీజన్కి ఎన్ని నెలల ముందు నుంచి సేమియా తయారీని ప్రారంభిస్తూ ఉంటారు, ఈ ఏడాది ఎన్ని కిలోల సేమియాని తయారు చేస్తున్నారు వంటి వివరాలను తెలుసుకుందాము. సో ఈ తయారీ విధానం ఇదంతా కూడా మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి తయారీదారులు కూడా ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో, నమస్తే. సో రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఒక్కరూ సేమియా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో సీజన్కి ఎన్ని మంత్స్ ముందు నుంచి మీరు మేకింగ్ స్టార్ట్ చేస్తారు? మేము 3 మంత్స్ బిఫోర్ ముందే స్టార్ట్ చేస్తాము. ఇది మస్తు హార్డ్ వర్క్ ఉంటుంది మాది. ఎందుకంటే మొత్తం ఒక రోజు మొత్తం ఫస్ట్ నానబెట్టుకోవాలి. పిండి మొత్తం ఒకరోజు నానబెట్టుకొని అది ఇంకొక రోజు ఏమో పిండి మొత్తం పిసకాలి. పిసికి మొత్తం దాంట్లో ఉప్పు పెట్టి మంచిగా చేస్తూ ఉండాలి. ఇది స్పెషల్ ఉంటుంది మా కోసం. ఉప్పుది అది మిషన్ది వేరే అలాగ ఉంటుంది అది. సో ఒక్క రోజు ఎన్ని కిలోల సేమియా మీరు మేకింగ్ చేస్తారు? మేము 30-40 కిలో కష్టంతో అగర్ వర్షం వస్తే ఏం రాదనుకో మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మనకి ఎండగా ఉంటేనే సేమియా ఈజీగా మేకింగ్ చేయడానికి ఉంటుంది, లేకుంటే రాదు. చల్లగా ఉంటే వాతావరణం మొత్తం టైట్ అయిపోతుంది. మొత్తం ఇవి వస్తూ ఉంటాయి మావి. మొత్తం ఎంతమంది దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు? మేము 10 మంది దాకా ఉంటాం అనుకో. డైలీ 10 మంది వస్తాం మేము. సో ఈ సీజన్లో మొత్తం ఎన్ని కిలోల సేమియాని తయారు చేస్తారు ఈ 3 మంత్స్లో? 3 మంత్స్లో మేము చేస్తాం ఒక 20-30 క్వింటాల్. 20-30 క్వింటాల్ చేస్తాం అనుకో. సో ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి? మేము ఫస్ట్లో అమ్ముతాం. మేము 250, 200, 220 అట్లా అమ్ముతాం. దాని తర్వాత 300 అప్పుడుగా అవుతాయి. 300 రూపీస్ లాస్ట్. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి మీరు ఈ సేమియా పంపిస్తూ ఉంటారు? మా అన్ని అంతా జగ అవుట్ ఆఫ్ అంతా సప్లై అవుతుంది మా మాల్. అవునా? ఓకే. సో విన్నారు కదా, మనకి చాదర్ఘాట్ బ్రిడ్జ్ సమీపంలో దాదాపు 3 ముస్లిం కుటుంబాలు అయితే ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా వీళ్ళు సేమియా తయారీ మీదనే జీవనోపాధి అనేది కొనసాగిస్తున్నారు. ఇక రంజాన్ సీజన్ మొదలవుతుందంటే 3 నెలల ముందు నుంచి సేమియా తయారీ అంతా కూడా ప్రారంభమైపోతుంది. ఒక్కొక్క కుటుంబంలో 10 మంది ఉంటారు. వారందరూ ఉదయం నుంచే సేమియా తయారీ చేయడం ప్రారంభించేస్తారు. సో రాత్రి వరకు కూడా ప్రతిరోజు 20 నుంచి 30 కిలోల సేమియాని వీరు తయారు చేస్తూ ఉంటారు. ఈ సేమియా పూర్తిగా హ్యాండ్ మేడ్. దీన్ని సాల్ట్ సేమియా అంటారు. మనకు మార్కెట్లో సాదా సేమియా, సాల్ట్ సేమియా 2 విధాలుగా మనకు అందుబాటులో ఉంటుంది. వీరు తయారు చేసేది పూర్తిగా సాల్ట్ సేమియా. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. మనకు బయట కూడా లభిస్తుంది. అది పూర్తిగా మిషన్తో తయారవుతుంది. కానీ దాదాపు 60 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి 3 కుటుంబాలు సాల్ట్ సేమియాను తయారు చేసి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు. ఇక ఆర్డర్ల మీద వీరు సేమియాను తయారు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు 20 నుంచి 30 కిలోల సేమియాను తయారు చేసి ఎక్కడెక్కడి నుంచి అయితే ఆర్డర్లు వస్తాయో వారందరికీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. ఈ మొత్తం సీజన్లో ఈ 3 కుటుంబాలు కలిపి దాదాపు 5,000 కిలోల సేమియాను తయారు చేసి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అయితే చేస్తున్నారు. సో రంజాన్ సీజన్ ప్రారంభం అవడంతో మనకి షీర్ కుర్మాకి కూడా డిమాండ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈద్ రోజు ప్రతి ఒక్కరూ కూడా గుమగుమలాడే సేమియాని తయారు చేసుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించినటువంటి సాల్ట్ సేమియా మేకింగ్ అయితే ప్రారంభమైపోయింది. 3 నెలల ముందు నుంచి ఈ కుటుంబాలన్నీ కూడా సేమియా తయారీలో నిమగ్నం అయిపోయాయి. సో మనకి కావలసినటువంటి మైదా పిండిని బేగం బజార్, చార్మినార్ పరిసర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకొని తీసుకొని వచ్చి దాన్ని ముద్దగా కలిపి అందులో సాల్ట్ వేసి అదంతా కూడా ఒక మంచి పిండి ముద్దగా చేసి ఆ ముద్దని చేతి వేళ్లతో ఎంతో సునాయాసంగా తిప్పుతూ చాలా సన్నటి దారులుగా చేసి ఈ విధంగా వారు తీగల మీద ఆరేస్తూ ఉంటారు. ఈ ఆరినటువంటి తీగలను అన్నింటినీ కూడా తీసి చుట్టలుగా చుట్టి ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వీరంతా కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే కిలోకి 250 నుంచి అమ్ముతున్నామని కూడా చెప్తున్నారు.
చేస్తున్నారు. సో రంజాన్ సీజన్ హడావిడి సందడి అంతా మొదలైపోయింది. సో గుమగుమలాడే షీర్ కుర్మాకి సంబంధించినటువంటి సేమియా తయారీ అంతా కూడా చకచకా చేస్తున్నారు తయారీదారులు. వీడియో జర్నలిస్ట్ పవన్తో అంచుమా, బిగ్ టీవీ.